హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ ఈజీ వే టు లెర్న్ ఇంగ్లీష్. ఈ వీడియోలో కూడా మనం ఒక న్యూస్ ఆర్టికల్ను తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ఆ న్యూస్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓయూకు చాలా ప్రేమతో వచ్చానన్నారు. బుధవారం ఆయన ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించారు. తెలంగాణలో ఆధిపత్యానికి వ్యతిరేకంగా చాలా పోరాటాలు జరిగాయని చెప్పారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య వంటి సాధారణ ప్రజలు దొరలపై పోరాడారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం లేకపోవడం వల్ల తెలంగాణ ఉద్యమం వచ్చిందన్నారు. ఈ ఉద్యమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులే ప్రారంభించారని చెప్పారు. జార్జ్ రెడ్డి, గద్దర్ వంటి వీరులను ఓయూ తెలంగాణకు ఇచ్చిందన్నారు. ఇది అనమాట ఈ న్యూస్ ఆర్టికల్. ఇప్పుడు మనం దీన్ని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓయూకు చాలా ప్రేమతో వచ్చానన్నారు. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనేది సబ్జెక్టు, అన్నారు అనేది ఇక్కడ వెర్బ్. ఈ రెండింటిని మనం కలిపి రాద్దాం. ఓకే, అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెడ్, అన్నారు అంటే సెడ్, కంజంక్షన్ దట్ అనేది యాడ్ చేస్తే ఏమన్నారు? ఓయూకు చాలా ప్రేమతో వచ్చానని. అంటే ఎవరు వచ్చింది? ఆయనే. కాబట్టి హీ కేమ్ టు ఓయూ. ఓయూ అంటే ఉస్మానియా యూనివర్సిటీ. చాలా ప్రేమతో అంటే విత్ ఏ లాట్ ఆఫ్ లవ్, చాలా ప్రేమతో. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెడ్ దట్ హీ కేమ్ టు ఓయూ విత్ ఏ లాట్ ఆఫ్ లవ్. తర్వాత బుధవారం ఆయన ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఆయన. ఏం చేశారు? సందర్శించారు. సందర్శించడం అంటే విజిట్ చేయడం అన్నమాట. అంటే హీ విజిటెడ్. దేన్ని సందర్శించారు? ఉస్మానియా యూనివర్సిటీని. అంటే హీ విజిటెడ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే, ఎప్పుడు? బుధవారం. అంటే ఆన్ వెన్స్డే యూనివర్సిటీ. ఓకే, ఆన్ వెన్స్డే. నెక్స్ట్, తెలంగాణలో ఆధిపత్యానికి వ్యతిరేకంగా చాలా పోరాటాలు జరిగాయని చెప్పారు. ఫస్ట్ ఇది తీసుకుందాం. ఎవరు చెప్పారు? ఆయనే. కాబట్టి హీ సెడ్ దట్. ఏం చెప్పారు? చాలా పోరాటాలు జరిగాయని. ఇక్కడ చాలా పోరాటాలు అనేది సబ్జెక్ట్. అంటే ఇక్కడ పోరాటాలు అంటే ఫైట్స్ అన్నమాట. అంటే మెనీ ఫైట్స్ జరిగాయని, అంటే జరిగాయి. మెనీ ఫైట్స్ హ్యాపెండ్. లేదంటే ఇంతకుముందు లాస్ట్ వీడియోస్లో మనం రాసాం టేక్ ప్లేస్, దాన్ని టుక్ ప్లేస్గా కూడా రాయొచ్చు. ఓకే, ఈ సెడ్ దట్ మెనీ ఫైట్స్ హ్యాపెండ్, లేదంటే టుక్ ప్లేస్. ఎక్కడ? తెలంగాణలో. ఓకే, ఎక్కడ? తెలంగాణలో. అంటే ఇన్ తెలంగాణ. దేనికి వ్యతిరేకంగా? ఆధిపత్యానికి వ్యతిరేకంగా. ఇక్కడ ఆధిపత్యం అంటే డామినేషన్ అనమాట. వ్యతిరేకంగా అంటే ఎగనెస్ట్. అంటే ఎగనెస్ట్ డామినేషన్. ఓకే, he said that many fights took place, లేదంటే happened in తెలంగాణ against domination. తర్వాత చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య వంటి సాధారణ ప్రజలు దొరలపై పోరాడారని చెప్పారు.
ఫస్ట్ చెప్పారు అని అర్థం. ఎవరు? ఆయనే. కాబట్టి హీ సెడ్ దట్. ఏం చెప్పారు? చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య వంటి సాధారణ ప్రజలు. ఇదంతా కూడా మనకి సబ్జెక్ట్ అనమాట. ఫస్ట్ ఇది రాద్దాం. సాధారణ ప్రజలు అంటే ఆర్డినరీ పీపుల్, ఆర్డినరీ పీపుల్ లేదంటే నార్మల్ పీపుల్ అని రాసినా ఓకే. ఈ సెట్ దట్ ఆర్డినరీ పీపుల్ లైక్ ఎటువంటి వారు? చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య. కాబట్టి చాకలి ఐలమ్మ అండ్ దొడ్డి కొమరయ్య ఓకే ఏం చేశారు? వీళ్ళు దొరలపై పోరాడారు. ఓకే, పోరాటం చేశారు అంటే ఫైట్ చేశారు అనమాట. అంటే ఫాట్. దొరలపై అంటే దొరలకు వ్యతిరేకంగా అని అర్థం. అంటే ఎగెనెస్ట్. ఇక్కడ దొరలు అంటే భూస్వాములు, కాబట్టి ల్యాండ్ లార్డ్స్ అని అర్థం. ఓకే, మొత్తం చూస్తే చూడండి. హీ సెడ్ దట్ ఆర్డినరీ పీపుల్ లైక్ చాకలి ఐలమ్మ, చాకలి ఐలమ్మ అండ్ దొడ్డి కొమరయ్య ఫాట్ ఎగ్నెస్ట్ ల్యాండ్ లార్డ్స్. తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం లేకపోవడం వల్ల తెలంగాణ ఉద్యమం వచ్చిందన్నారు. మళ్ళీ అన్నారు, కాబట్టి హీ సెడ్. ఓకే, హీ సెడ్ దట్ ఏం చెప్పాడు ఈసారి? తెలంగాణ ఉద్యమం వచ్చిందన్నారు. అంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ మూమెంట్ వచ్చింది అని రాయాలన్నమాట. అంటే హీ సెడ్ దట్ తెలంగాణ మూమెంట్ కేమ్. ఓకే, తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఎలా వచ్చింది? న్యాయం లేకపోవడం వల్ల అంటున్నాం. అంటే మనం ఇక్కడ ఒక రీజన్ చెప్తున్నాం అనమాట. అంటే బికాజ్ దేర్ వాజ్ నో జస్టిస్. ఓకే, హీ సెడ్ దట్ తెలంగాణ మూమెంట్ కేమ్ బికాజ్ దేర్ వాజ్ నో జస్టిస్. ఎక్కడ? ఉమ్మడి రాష్ట్రంలో, అంటే ఇన్ ద యునైటెడ్ స్టేట్. ఓకే, ఇన్ ద యునైటెడ్ స్టేట్ అంటే ఉమ్మడి రాష్ట్రంలో. తర్వాత ఈ ఉద్యమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రారంభించారని చెప్పారు. మళ్ళీ ఇక్కడ చెప్పారు అని ఉంది. ఎవరు? ఆయనే. కాబట్టి మళ్ళీ సేమ్. హీ సెడ్ దట్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రారంభించారు. ఇది రావాలి మనకి. ఇక్కడ సబ్జెక్ట్ అంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అనే సబ్జెక్ట్. అంటే ద స్టూడెంట్స్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే, ఇక్కడ స్టార్టెడ్ ప్రారంభించారు. దేన్ని? ఈ ఉద్యమాన్ని. అంటే దిస్ మూమెంట్, ఈ ఉద్యమాన్ని. స్టార్టెడ్ ఆర్ మిస్ అయిందా? ఓకే, స్టార్టెడ్. నెక్స్ట్, జార్జ్ రెడ్డి, గద్దర్ వంటి వీరులను ఓయు తెలంగాణకు ఇచ్చిందన్నారు. అంటే హీ సెడ్ ఓయు తెలంగాణకు ఇచ్చింది. ఇది రాయాలి మనం. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఓయు. ఓకే, ఓయు అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చింది. గేవ్ తెలంగాణకు. ఓకే, గేవ్ తెలంగాణ. ఎవరిని? జార్జ్ రెడ్డి, గద్దర్ వంటి వీరులను అంటే హీరోలను ఇచ్చిందనమాట. అంటే గేవ్ హీరోస్ లైక్ జార్జ్ రెడ్డి అండ్ గద్దర్. ఇది అన్నమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం. మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.